ప్రధాన వాణిజ్య పంటైన మిరప కొన్ని చోట్ల పెరుగుదల దశలోనూ మరికొన్ని చోట్ల పూత దశలో ఉంది. నిన్న మొన్నటి దాకా ఎడతెగని వర్షాలు, ఆనక హఠాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులు, రోజు రోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల వల్ల మిరపలో పెరుగుదల అంత ఆశాజనకంగా లేదు. అంతేకాదు పలు రకాల తెగుళ్లు మిరప పంటను ఆశించి నష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్యానోఫోరా కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండు, కాయకుళ్ళు, బూడిద తెగుళ్ల సమస్య పంటలో ఎక్కువగా ఉంది. తెగుళ్లను గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టినట్లయితే పంట తిప్పుకొని మంచి కాపు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిరపను నష్టపరుస్తున్న తెగుళ్ల నివారణకు సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె నాగస్వాతి. మిరపలో గనక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా మిరపను ఆశించి దిగుబడులు అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దీని యొక్క లక్షణాలు గనక చూసుకున్నట్లయితే కొమ్మల మీద మనకి ముఖ్యంగా గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడి తర్వాత కొమ్మలన్నీ కూడా ఎండిపోయి కొమ్మతో పాటు కాండం కూడా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కాండం అనేది కుళ్ళిపోయి మొక్క పూర్తిగా కూడా ఎండిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి సో రైతు సోదరులందరూ కూడా ఈ కొయినోఫోరా కొమ్మ కుళ్ళు తెగులుకి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిరుజల్లులు అలానే తర్వాత చలి వాతావరణం గనక ఉన్నట్లయితే తెగులుకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా దీని నివారణకు గాను పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరాము 3 గ్రాములు లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కొయినోఫోరా కొమ్మ కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అలానే మిరపలో ఇంకొక తెగులు గనక చూసుకున్నట్లయితే కొమ్మ ఎండు తెగులు లేదా కాయకుళ్ళు తెగులు. సో ఇది ఎక్కువగా మనకి ఏంటి అంటే లేత కొమ్మల్ని అలానే పూతని ఆశించడం వల్ల పూత అనేది మొత్తం పూర్తిగా రాలిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత దీని యొక్క లక్షణాలు గనక చూసుకున్నట్లయితే ఎక్కువగా కొమ్మల మీద గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడి అలానే ఆ మచ్చలు అనేవి కూడా కిందికి సాగి అంటే పొడవుగా ఏర్పడడం వల్ల మధ్యలో మనకి ఒక నల్ల మచ్చలాగా మనకి గమనించడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యమైన లక్షణం కనుక చూసుకున్నట్లయితే అది ఈ కొమ్మ చివర్ల నుండి మనకి ఎండిపోవడం అనేది జరుగుతుంది. కొమ్మ చివర్ల నుండి ఎండి కింద వరకు కూడా మనకి కొమ్మ అనేది మొత్తం పూర్తిగా ఎండిపోవడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణము. తర్వాత ఇది కొమ్మల్నే కాకుండా మనకి పూతని అలానే కాయలు ఏర్పడిన తర్వాత కూడా కాయల మీద మచ్చలు కూడా మనం గమనించడం జరుగుతుందన్నమాట. సో కాయల మీద కూడా ఇది గోధుమ రంగు మచ్చల్ని ఏర్పడి మచ్చ మధ్యలో గనక చూసినట్లయితే మనకి నల్లటి సిద్ధ బీజాలు అనేవి మనకి ఇట్లా పొడి పొడిలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీని యొక్క అనుకూల వాతావరణ పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అలానే వర్షాలు గనక అధికంగా పడినప్పుడు దీని యొక్క తీవ్రత అనేది ఈ ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని నివారణకు గాను మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెప్ 2.5 గ్రాములు లేకపోతే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ ఇది కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి 0.8 గ్రాములు లీటర్ నీటికి లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీ లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొమ్మ ఎండు తెగులు లేదా కాయ కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అలానే ఈ చలి ప్రభావాల పరిస్థితుల్లో అక్కడక్కడ కూడా మిరపలో మనకి బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. సో ఈ బూడిద తెగులు యొక్క లక్షణాలు మనం గనక చూసుకున్నట్లయితే ఆకుల అడుగు భాగంలో మనకి తెల్లటి బూడిద లాంటి మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలానే పై భాగం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆకుపచ్చ రంగు అంతా కూడా మనకి తగ్గిపోవడం అనేది జరిగి పసుపు రంగులోకి ఆకులన్నీ మారడం అనేది గమనించడం జరుగుతుంది. తర్వాత ఇది ఆకులనే కాకుండా మనకి కొమ్మల మీద కానివ్వండి లేకపోతే కాయలు ఏర్పడిన తర్వాత కూడా వాటి మీద ఈ తెల్లటి బూడిద లాంటి పదార్థం అనేది మనం గమనించడం జరుగుతుంది. దీని యొక్క అనుకూల పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే చల్లని వాతావరణము అలానే పొడి వాతావరణం కనుక ఉన్నట్లయితే ఈ బూడిద తెగులు అనేది మనకి ఎక్కువగా మిరపకి ఆశించే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క నివారణకు గాను మనకి నీటిలో కరిగే గంధకం
3 గ్రాములు లేకపోతే మైక్లోబ్యూటనిల్ 1 గ్రాము లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ బూడిద తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. అలానే ఈ చలి ప్రభావం వల్ల మనకి మిరపలో ఏంటంటే మనకి అడుగు మందులు వేసినా కూడా ఒక్కొక్కసారి పంట అనేది తీసుకోలేని పరిస్థితులు ఉంటుంది కాబట్టి పైపాటుగా మనకి 319 అయితే ఒక 5 గ్రాములు లేదా 13,045 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే సో మొక్క అనేది మనకి ఎదగడంతో పాటు ఈ చలి ప్రభావం వల్ల మనకి మిరపలో ఏంటంటే ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి పండాకులాగా మారిపోయి రాలిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి సో దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క తెగుల్ని గుర్తించి వాటికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలన్నది కనుక మనం చేసుకుంటే ఈ మిరపలో మనము అధిక దిగుబడులు సాధించవచ్చు అని తెలియజేస్తున్నాను.